ఈ వీడియోలో షార్ట్ టు మీడియం టర్మ్ పర్పస్‌లో బెస్ట్ రన్‌అప్ ఇచ్చే స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ నేను డిస్కస్ చేయబోతున్న స్టాక్ అయితే వి-గార్డ్ ఇండస్ట్రీస్. అండ్ సీ ద వి-గార్డ్ ఇండస్ట్రీస్ స్టాక్ ఆల్మోస్ట్ రీసెంట్‌గా కొద్దిగా కరెక్షన్ అయితే కనపడుతుంది స్టాక్‌లో. అండ్ నేను అనుకుంటున్నాను స్టాక్ అయితే 316 నుంచి రీసెంట్ హై అయితే ఉందో అక్కడి నుంచి మనకొక ఫాల్ కనిపించింది కదా! 287 వరకైతే. అండ్ ప్రాబబ్లీ 280 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక ర్యాలీ అయితే రావచ్చు. సో, ఫర్దర్‌గా ఇక్కడ నుంచి స్టాక్‌లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే కనబడే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో, క్లియర్‌గా 200 డే మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ ఇది మీకు 3 ఇయర్ చార్ట్ పైన కూడా వెరీ క్లోజ్ టు 200 డే మూవింగ్ యావరేజ్. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఇక్కడ నుంచి ఒక అక్యూములేషన్ రావచ్చు. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో బయింగ్ గూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, వి-గార్డ్ ఇండస్ట్రీస్ అయితే డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. ఫర్దర్‌గా లెట్ అస్ లుక్ ఇంటూ వాల్యుయేషన్ చూద్దాము. మార్కెట్ క్యాప్ 12,772 crore ఉంది. అండ్ 52 వీక్ హై అండ్ 52 వీక్ లో స్టాక్ అయితే ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ రేంజ్‌లో అయితే కనబడుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ 68 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో, బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్. బట్ ఆల్రెడీ గివెన్ ద వాల్యుయేషన్స్ అట్రాక్టివ్‌గా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి స్టాక్‌లో ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ పర్పస్ కూడా ఈవెన్ అక్యుములేషన్ జరిగే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10-15% మధ్యలో ఉన్నాయి. సో, మనందరికీ తెలిసిందే వి-గార్డ్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్‌లో అయితే ఉంది. అండ్ హోప్‌ఫుల్లీ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా కంపెనీ ఎక్స్‌పాన్షన్ బాటలో కనబడుతుంది కాబట్టి వి-గార్డ్ కెన్ బి కన్సిడర్ ఫర్ ఈవెన్ ఒక మంచి రిటర్న్స్ అయితే వి-గార్డ్‌లో ఇక్కడ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ లైక్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌తో పోల్చుకుంటే సేల్స్ పెరిగాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు స్టేబుల్‌గా కనబడుతుంది లాంగ్ టర్మ్ బేసిస్ మీద. సో, కంపెనీ ఏబుల్ టు జనరేట్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండ్ సేల్స్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఈపీఎస్‌లో కూడా ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద ఈపీఎస్‌లో సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ మార్చ్ 2023లో రీసెంట్ ఇయర్స్‌తో కంపేర్ చేస్తే హైయెస్ట్ సేల్స్ కంపెనీ పోస్ట్ చేసింది 4,050. నెట్ ప్రాఫిట్ మీకు 179 crore వచ్చింది. అండ్ ఆహ్, ఆల్మోస్ట్ మీకు ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద అయితే కన్సిస్టెంట్‌గా కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. వెరీ స్ట్రాంగ్ డివిడెండ్ ఈల్డ్ ఉంది. ఈపీఎస్‌లో ఒక సర్జ్ అయితే కనబడుతుంది. అండ్ సీ ద సేల్స్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్ 5, 3 అండ్ ఈవెన్ లాస్ట్ 12 మంత్ సేల్స్ గ్రోత్ ఇక్కడైతే చూడొచ్చు. సో, బిట్వీన్ 7-20% మధ్యలో సేల్స్ గ్రోత్ అయితే ఉంది. ప్రాఫిట్ గ్రోత్ రీసెంట్‌గా ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది ఈ ఇయర్‌లో. బట్ కంపెనీ ఫర్దర్‌గా ప్రాఫిట్స్ పికప్ అయితే కనుక పెద్దగా డిక్లైన్ అయితే లేదు ప్రాఫిట్స్‌లో. సో, ఫ్యూ క్వార్టర్స్ ప్రాఫిట్స్ తగ్గడం అనేది స్టాక్ ప్రైస్‌లో కొద్దిగా రిఫ్లెక్షన్ జరిగింది. స్టాక్ ప్రైస్‌లో కూడా ఒక గ్రోత్ అయితే చూడొచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ వెరీ స్టేబుల్ లాంగ్ టర్మ్ పర్పస్‌లో. ఇన్‌ఫాక్ట్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఆర్ఓఈ అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే గనక ప్రమోటర్ 55% వాటా ఉంటే ఎఫ్ఐఎస్‌కి 13% అండ్ డిఐఎస్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కి 20% వాటా ఉంది. మెజారిటీ ఆఫ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ వి-గార్డ్ ఇండస్ట్రీస్‌లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, డెఫినెట్‌గా వి-గార్డ్ ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి స్టాక్‌లో ఒక రన్‌అప్ అయితే రాగలదు. అండ్ వి-గార్డ్ ఇండస్ట్రీస్ తర్వాత నేను ఇంకొక స్టాక్ నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ర్యాలీ రాగలదని బజాజ్ ఫైనాన్స్‌లో. సో, బజాజ్ ఫైనాన్స్ స్టాక్ రీసెంట్‌గా స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ చూసాం గదా! సో, ప్రీవియస్‌గా 8,168 నుంచి స్టాక్‌లో 7,000 వరకు కరెక్షన్ జరిగి మళ్ళీ అక్కడి నుంచి మనకు ప్రైస్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. వెరీ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ అప్ ట్రెండ్ టెక్నికల్‌గా బజాజ్ ఫైనాన్స్‌లో. సో, పాజిబుల్లీ 8,000, 8,500 మార్క్ ఇదైతే రాగలదు. సో, 3 ఇయర్ బేసిస్ మీద అండ్ 5 ఇయర్ బేసిస్ మీద చార్ట్ ఇది. సో, వెరీ గుడ్ అక్యుములేషన్ పాయింట్‌లో కనబడుతుంది. ఈవెన్ ఫర్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ డేస్‌కి కూడా బజాజ్ ఫైనాన్స్‌లో మంచి సపోర్ట్ 7,000 దగ్గర దొరికితే ఫర్దర్‌గా ర్యాలీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. బజాజ్ ఫైనాన్స్ మనందరికీ తెలిసిందే. వెరీ స్ట్రాంగ్ ఎన్‌బీఎఫ్‌సి అండ్ లైక్ కంపెనీ మార్కెట్ క్యాప్ 4,61,465 crore అండ్ 52 వీక్ రేంజ్ తీసుకున్నా కూడా రీసెంట్ కరెక్షన్ తర్వాత స్టాక్ అయితే చాలా మటుకు అట్రాక్టివ్ కనబడుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ 35 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే నియర్లీ 6-7 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో, వెరీ గుడ్ డివిడెండ్ ఈల్డ్ అండ్ వెరీ స్ట్రాంగ్ రిటర్న్ రేషియోస్ అయితే కనబడుతున్నాయి స్టాక్‌లో. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ లెట్ అస్ సీ ద రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక వెరీ స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఉంది రెవెన్యూలో. అండ్ 13,378 crore నెట్ రెవెన్యూస్ పోస్ట్ చేసింది. 3,551 crore ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది. సో, ప్రాఫిట్స్ అయితే గ్రాడ్యువల్‌గా స్టేబుల్‌గా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి అండ్
నెట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. ఎన్‌పీఎస్‌లో లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి ఎన్‌పీఎస్‌లో కూడా ఒక తగ్గుదలైతే కనబడుతుంది. గ్రాస్ ఎన్‌పీఎస్ అండ్ నెట్ ఎన్‌పీఎస్ కూడా స్టేబుల్‌గా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ రిజల్ట్స్ ఆహ్, ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు రిజల్ట్స్‌లో. అండ్ ఈవెన్ 2023లో హైయెస్ట్ రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది. హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. హైయెస్ట్ డివిడెండ్ పే ఔట్ కూడా చూడొచ్చు ఇక్కడ. అండ్ సేల్స్ గ్రోత్ వెరీ కన్సిస్టెంట్ లాస్ట్ 12 మంత్స్ నుంచి. ప్రాఫిట్ గ్రోత్ ఈస్ కన్సిస్టెంట్. స్టాక్ ప్రైస్‌లో పెద్దగా అప్రిసియేషన్ రాలేదు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా స్టేబుల్‌గా కనబడుతుంది. సో, ప్రైస్‌లో పెద్దగా మొమెంటం రాలేదు కాబట్టి హోప్‌ఫుల్లీ స్టాక్‌లో ఇక నుంచి ర్యాలీ రావచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 21% ఎఫ్ఐఎస్‌కి 13.65% డిఐఎస్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ వాటా అయితే కలిగి ఉన్నారు. సో, డెఫినెట్‌గా బజాజ్ ఫైనాన్స్ అయితే రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. టెక్నికల్‌గా వెరీ గుడ్ లెవెల్స్ దగ్గర కనబడుతుంది. ఈవెన్ ఆన్ ద లాంగ్ టర్మ్ చార్ట్స్‌లో 5 ఇయర్ బేస్ మీద స్టాక్‌లో డెఫినెట్‌గా ఇక్కడ నుంచి ఒక బెస్ట్ అక్యుములేషన్ పాయింట్, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ కనబడుతున్నాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.